చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. అమ్మా వింధ్యా, వింధ్యా, అమ్మా వింధ్యా, ఏంటమ్మా మీ ఇద్దరికి ఏమైంది? మీ ఇద్దరు స్నేహితుల్ని ఎదురెదురుగా నుంచోబెడుతున్నాను. ఇప్పుడు చెప్పండి. నేను మీ అత్తయ్యకి ఫోన్ చేసి సంధ్య తల్లి కాబోతుందని చెప్పాను. ఆ విషయం చెప్పగానే వాణిగారు ఆనందంగా మా ఇంటికొచ్చారు. కాని నువ్వెందుకు రాలేదు? ఓహో, ఈ విషయం మీ అత్తయ్య ద్వారానో మావయ్య ద్వారానో మౌనిక ద్వారానో తెలిసిందని నువ్వు ఫీల్ అయ్యావా? సంధ్య, ఇప్పుడు నీ ఫ్రెండ్కి నువ్వే చెప్పు. వింధ్య, యాక్చువల్గా నేనే నేరుగా వచ్చి నీకు చెప్దామనుకున్నాను, కానీ కుదరలేదు. ఇన్ని రోజుల తర్వాత దేవుడు మమ్మల్ని కరుణించాడు. నేను తల్లిని కాబోతున్నాను. అవునా? నిజమా? అయ్యయ్యో, నాకెవరూ చెప్పలేదు. నువ్వు ప్రెగ్నెంటా? మౌనిక, నా స్నేహితురాలు ప్రెగ్నెంట్ అని నువ్వింతవరకు చెప్పనే లేదు. ఏదో మీరు అంటుంటే నేను కామెడీ అనుకున్నాను, కానీ నేనది నిజమని అనుకోలేదు. సంధ్య, నువ్వు ప్రెగ్నెంటా? కంగ్రాట్స్, సూపర్. ఏంటి, నువ్వు మాత్రమే ప్రెగ్నెంట్ అయ్యావా? నీకు మీ అత్తయ్యకి ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువైంది. మొత్తానికి మంచి శుభవార్త చెప్పావు. అత్తయ్య, సంధ్య ప్రెగ్నెంట్ అంట. మీరైనా మావయ్య అయినా నాతో ఒక మాట చెప్పాలి కదా. అదేంటమ్మా, నీకు తెలీదా? మౌనిక, నువ్వు చెప్పలేదా? అంటే అది శుభవార్త కదా మావయ్య. తన స్నేహితురాలే స్వయంగా చెప్తుందని నేనేం చెప్పలేదు. అమ్మయ్యా, నేనెంత కంగారు పడ్డానో. ఈ విషయం తెలిసి నువ్వు పరిగెత్తుకుంటూ రాకపోవడమేంటా అనుకున్నాను. వింధ్య, నీకు తెలుసా, సంధ్య తినేటప్పుడు కూడా నీ గురించే తలుచుకుని ఏడుస్తుంది. ఇదిగో సంధ్య, ఇక మీదట నువ్వు ఏడవాల్సిన అవసరమే లేదు. చూడు, నీ ఫ్రెండ్ ఎంత సంతోషపడుతుందో. అత్తయ్య, మనం బయలుదేరదాం. అవును, ఒక్క నిమిషం సంధ్య. అప్పుడే నువ్వు వెళ్ళిపోతే ఎలాగా? నువ్వు ఇంటికొచ్చి ఇంత మంచి శుభవార్తని చెప్పావు. అలా చెప్పి ఇలా వెళ్ళిపోతావా? నిన్ను ఒట్టి చేతులతో నేనెలా పంపిస్తాను? ఈ విషయం నాకు తెలుసు, అత్తయ్యకి తెలుసు, మావయ్యకి తెలుసు, మౌనికకి కూడా తెలుసు. మరి మా ఆయనకి కూడా తెలియాలి కదా. వింధ్య, వాళ్ళు వెళతానంటున్నారు కదా, వెళ్ళనివ్వు. అదేంటత్తయ్యా, అందరికీ తెలిసాక ఆయనకు కూడా తెలిస్తే చాలా సంతోషిస్తారు కదా. సంధ్య, మా ఆయనకి నేను చెప్పడం కంటే నీ నోటితో చెప్తేనే ఆయన చాలా చాలా సంతోషపడతారు. పద, మా ఆయనకి నీ నోటితో ఈ గుడ్ న్యూస్ చెప్దు గాని రా. వింధ్య, నువ్వు చెప్పేసే. ఇలా పర్సనల్గా ఒక్కొక్కరికి నేనే వెళ్ళి చెప్పడం ఎందుకు? అదేంటి, నాకు చెప్పిన దానివి మా ఆయనకి చెప్పవా?
అదేంటమ్మా ఎవరు చెప్తే ఏంటి? సంధ్య తనంతగా చెప్తుంది కదా, నువ్వు వెళ్ళి రాజేష్కి కూడా ఒక మాట చెప్పు. పాపం మనకు చాలా సహాయం చేశాడు, మన గురించి చాలా ఆలోచించాడు. వెళ్ళి చెప్పమ్మా. అత్తయ్య, మనం ఇంటికి వెళ్దాం. ఇంట్లో చాలా పనులు ఉండిపోయాయి. అరే ఒక్క మాట చెప్పిరా, అప్పుడు వెళ్దాం. దేనికెందుకు ఇబ్బంది పడుతున్నావు? వెళ్ళు సంధ్య సిస్టర్. వింధ్య సిస్టర్ చెప్పమంటుంది కదా. పాపం నువ్వు చెప్తే బావ కూడా ఎంతో సంతోషిస్తాడు. ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, బావకు కూడా ఒక మాట చెప్తే బాగుంటుందని. సంధ్య, ఏంటి ఇంతలా ఆలోచిస్తున్నావు? రా, నువ్వొచ్చి చెప్తేనే మా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. రా సంధ్య. సంధ్య అమ్మ సంధ్య, జాగ్రత్త అమ్మా, చూసుకోవాలి కదా. ఆ, నా ఫ్రెండే కదా, అందుకే సరదాగా ఇలా లాగాను. సంధ్య నువ్వురా. సంధ్య, నువ్వు ప్రెగ్నెంట్ అయిన ఆనందం కూడా లేకుండా వింధ్య సిస్టర్ ఏదో చేయబోతోంది. నిన్ను అలా చేపట్టుకుని బావ దగ్గరికి తీసుకువెళ్ళింది అంటే ఈ రోజు నీకు మూడింది సంధ్య. పాపం నిన్ను చూస్తేనే నాకు జాలేస్తుంది. అందరూ నన్ను ఒంటరి దాన్ని చేస్తున్నారని, చివరికి నేను అనాథగా మిగిలిపోతానేమోనని నాకు భయంగా ఉంది. వింధ్య, రా సంధ్య. చూడండి, మా ఫ్రెండ్ మీ దగ్గరికి రావడానికి ఎంత భయపడుతుందో. అవును, ఇది భయమా, మొహమాటమా, బిడియమా, లేక సిగ్గా? వింధ్య ప్లీజ్, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. దయచేసి సంధ్య గారిని బాధ పెట్టొద్దు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత కేరింగ్ అండి మీకు సంధ్య మీద. తను కట్టుకున్న భర్త అయినా సంధ్య మీద ఇంత కేరింగ్ చూపించుండడు. హ్, అసలు సంధ్య అంటే మీకెంత అభిమానము, ఎంత ప్రేమ. వింధ్య, మాట జారద్దు. ఇక చాలు. నువ్విలా మాట్లాడతావని నాకు తెలుసు, అందుకే ఇక్కడికి రాకూడదనుకున్నాను. నువ్వింటికి రాకపోయేసరికి మా అత్తయ్యకి అనుమానం వచ్చింది. అసలు మా అత్తయ్యకి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని నీ గురించి మొత్తం చెప్పేస్తే నాకు ఈ బాధలే ఉండేవి కాదు. కానీ తన ఆరోగ్యం బాలేదు, తను చాలా సెన్సిటివ్. ఇదంతా తెలిస్తే తను ఫీల్ అవుతుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అక్కడ మా అత్తయ్యని, ఇక్కడ నన్ను హేళనగా మాట్లాడొద్దు. నేను వెళ్ళిపోతున్నాను. ఆగు సంధ్య.